వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. జేఈ మెయిన్స్ ఏప్రిల్ సెక్షన్ గురించి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ యాజ్ వెల్ యాజ్ అడ్మిట్ కార్డ్ ఎప్పుడు వస్తుంది అనే దానిపైన మనం ఈరోజు డిస్కస్ చేద్దాము. సో వీడియోని పూర్తిగా అయితే చూడండి. సో 3 కేటగిరీస్ మనం ఇక్కడ ఈరోజు డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి అడ్మిట్ కార్డ్ ఎప్పుడు వస్తుంది, దాని డేట్స్, టెంటేటివ్ డేట్స్ ఏంటి. దెన్ సెకండ్ థింగ్ వచ్చి సీట్ అలొకేషన్, ఏ షిఫ్ట్ వారికి ఏ రకంగా సీట్ అలొకేట్ చేశారు జేఈ వాళ్ళు. లాస్ట్ జనవరిలో కొన్ని డేట్స్కి అయితే ఎక్కువ మందిని అలొకేట్ చేయడము, కొంతమందికి తక్కువ అలొకేట్ చేయడం కొన్ని డేట్స్లో. దానివల్ల డిస్క్రిపెన్సీ అనేది ఫామ్ అయ్యి ఎక్కువ మందిని అలొకేట్ చేసిన వాళ్ళకి తక్కువ పర్సంటేజ్ రావటము. అలాగే ఫైనల్గా ఎగ్జామ్ని ఆఫ్లైన్లో పెడతారా, ఆన్లైన్లో పెడతారా, ఈ మూడింటిపైన మనము ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాము. సో దాని గురించి ఇంపార్టెంట్ అప్డేట్స్ విత్ ప్రూఫ్స్ మీతో ఇప్పుడు డిస్కస్ చేస్తాను. సో ముందుగా అయితే మనం అడ్మిట్ కార్డ్స్ గురించి చూద్దాము. ఇది జేఈ సంబంధించిన ఇన్ఫర్మేషన్ బులెటిన్. సో ఆ టైంలో ఇంకా డేట్స్ అనేది మనకు ఏప్రిల్ సెషన్ ఫిక్స్ కాలేదు కాబట్టి 1 ఏప్రిల్ టు 15 ఏప్రిల్ మధ్యలో ఎగ్జామ్స్ ఉంటాయని చెప్పారు. కానీ ఎగ్జాక్ట్ డేట్స్ అయితే ఇప్పుడు వచ్చేసాయి మనకు. ఏప్రిల్ 4 నుంచి ఏప్రిల్ 4, 5, 6, 8 అండ్ 9 ఈ డేట్స్లో మనకు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. దిస్ ఇస్ ఫర్ బీటెక్ అండ్ పేపర్ 2AB అంటే బీఆర్కి సంబంధించి ఏప్రిల్ 12 రోజు ఉంటుంది. అలాగే పేపర్ 2B అంటే బీ ప్లానింగ్కి సంబంధించి అదే డేట్స్లో మనకు ఎగ్జామ్ ఉంటుంది. సో మనం మొత్తం మీద బీటెక్ సంబంధించి మాట్లాడదాము. ఏ ఎగ్జామ్కి అయినా కూడా అడ్మిట్ కార్డ్స్ 3 days ముందర రిలీజ్ చేస్తామని చెప్పి క్లియర్గా ఇచ్చారు. అంటే మనకు 4th ఎగ్జామ్ రోజు కాబట్టి సో మనకు 3 days బిఫోర్ అంటే ఏప్రిల్ 1 రోజు మనకు ఎగ్జామినేషన్ హాల్ టికెట్ అనేది రిలీజ్ చేస్తారు, అడ్మిట్ కార్డ్ అనేది రిలీజ్ చేస్తారు జేఈకి సంబంధించి. సో 31 అంటే రేపు ఈవినింగ్ నుంచి మనకు ఎప్పుడైనా సరే అడ్మిట్ కార్డ్ అనేది రిలీజ్ చేసేస్తారు. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ న్యూస్. సో అడ్మిట్ కార్డ్ రిలీజ్ అయిన తర్వాత మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏవేవి ఉన్నాయో అవి లిస్ట్ అవుట్ ఆల్రెడీ నేను ప్రీవియస్ సెషన్లో చెప్పున్నాను. ఏం డాక్యుమెంట్స్ కావాలి, అక్కడికి సెంటర్కి వెళ్ళేటప్పుడు ఏం డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, ఏమి తీసుకెళ్ళకూడదు. కావాలంటే దానికి సంబంధించి ఇంకొక వీడియో కూడా చేస్తాను. అడ్మిట్ కార్డ్ని అయితే ఖచ్చితంగా సేవ్ చేసుకోండి. కొన్నిటిపైన మీరు థంబ్ ఇంప్రెషన్ ఇవ్వాల్సి ఉంటుంది, సిగ్నేచర్ పెట్టాల్సి ఉంటుంది, ఫోటో పెట్టాల్సి ఉంటుంది. అది కంప్లీట్గా పెద్ద లాంగ్ వీడియో అవుతుంది కాబట్టి దాన్ని సపరేట్ వీడియోగా చేద్దాము. అది నెక్స్ట్ దీంట్లో వస్తుంది. సో మొత్తం మీదైతే మనకు 1 ఏప్రిల్ రోజు 31 ఈవినింగ్ నుంచి మనకు హాల్ టికెట్స్ అనేది, అడ్మిట్ కార్డ్స్ అనేది రిలీజ్ అయిపోతాయి. దిస్ ఈజ్ అబౌట్ ఫస్ట్ థింగ్. సెకండ్ అప్డేట్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సీట్స్ ఆర్ఎల్స్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పర్సన్స్ ఆన్ డేట్స్ ఆఫ్ ఎగ్జామినేషన్. మనకు 4th నుంచి 9th వరకు ఎగ్జామినేషన్స్ ఉన్నప్పుడు ఎక్సెప్ట్ 7th తప్పితే 4, 5, 6, 9th ఉన్నాయి. సో దీంట్లో ఏ రోజు ఎంతమంది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అనేది దానిపైన కూడా మనము ఒక అనాలిసిస్ అనేది చేయొచ్చు. అనాలిసిస్ అయితే చేద్దాము. సో మెయిన్ థింగ్ ఏంటంటే జనవరి సెషన్లో మనకు చాలా పెద్ద డిస్క్రిపెన్సీ, చాలా పెద్ద ఇష్యూ అనేది క్రియేట్ అయింది. ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సీట్స్ అనేది చాలా వేరియేషన్ వచ్చేసింది. 27th మార్చ్ చాలా ఎక్కువ మంది డిస్ట్రిబ్యూట్ అయ్యారు. అలాగే 31st వచ్చేసరికి చాలా తక్కువ మంది డిస్ట్రిబ్యూట్ అయ్యారు. సో ఈ అనాలిసిస్ ఆల్మోస్ట్ త్రూఅవుట్ ఇండియా ప్రతి ఒక్క సోషల్ నెట్వర్కింగ్లో చాలా బజ్ క్రియేట్ చేసింది. దీంతో జేఈ వాళ్ళు ఏం చేశారంటే, ప్లస్ ఆర్టీఐ కూడా ఫైల్ అయింది. అప్పుడు జేఈ వాళ్ళు ఏం చేశారంటే ఈ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సీట్స్ అయితే క్యాండిడేట్స్ ఆన్ ఎగ్జామినేషన్ అనేది ఈవెన్గా జరిగింది, ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ జరగలేదు, ప్రతి ఒక్క డేట్ ఈవెన్గా జరిగింది అని చెప్పి వాళ్ళు మనకు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఈ ప్రెస్ నోట్ ప్రకారము ప్రతి ఒక్క షిఫ్ట్లో ఈ రకంగా మేము డిస్ట్రిబ్యూట్ చేశాము అని చెప్పి చెప్పారనమాట. సో ఇది మనం దీన్ని ఛాలెంజ్ చేసే అంత సీన్ అయితే లేదు. సో ఇంకా వాళ్ళు ఏం చెప్తున్నది మనం వినాల్సిందే అనమాట. సో 27th చూస్తే 82,000 మంది మేల్ గురించి చూస్తున్నాము. అన్ని ఓవరాల్గా అంతే ఉంది. సరే టోటల్ చూస్తే 1,22,000, 1,25,000. సో 27th రోజు. సో మొత్తం కలిపి 1,20,000లోనే ఉంది. 1,000 అటు ఇటు అవుతుంది కాబట్టి అది కామన్, దాన్ని వదిలేస్తాం. సో ఇది జేఈ వాళ్ళు మనకి ఇచ్చారు. అయితే ఈసారి మనకు దీనివల్ల అంటే డిస్ట్రిబ్యూషన్ అనేది ఎక్కువ అవడం వల్ల ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అనేది మనం లాస్ట్ టైం అనలైజ్ చేసినప్పుడు, ఎక్కువ ఏ రోజైతే క్యాండిడేట్స్ అలొకేట్ చేస్తారో ఆ రోజు చాలామంది స్టూడెంట్స్, బ్రిలియంట్స్ లేకపోతే టాపర్స్ కొంతమంది ఉంటారు. సో వీళ్ళ వే ఆఫ్ అటెంప్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది పీక్స్లో ఉంటుంది అనమాట. సో వీళ్ళు చేసేటప్పుడు ఏం చేస్తారు, అట్లీస్ట్ వాళ్ళు హైయెస్ట్ మార్క్స్ అనేది స్కోర్ చేస్తారు. సో ఎప్పుడైతే హైయెస్ట్ మార్క్స్ వాళ్ళు స్కోర్ చేస్తారో నార్మలైజేషన్ ప్రాసెస్లో చేసినప్పుడు, సో వాళ్ళ హైయెస్ట్ మార్క్ ఆ సెషన్లో దాన్ని కన్సిడర్ చేసేసరికి మనకు ఈవెన్ 150 మార్క్స్ 140 మార్క్స్ వచ్చినా కూడా మన పర్సంటైల్ అనేది చాలా తక్కువ పడిపోతుంది అనమాట. అదే తక్కువ మంది డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు ఆ రోజు సో ఓవరాల్గా టాపర్స్ అనేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం తగ్గుతారు కాబట్టి ఆటోమేటిక్గా హైయెస్ట్ మార్క్స్ అనేది కూడా తగ్గుతుంది. సో మనకు 150 మార్క్స్ వస్తే 99% వచ్చేస్తుంది. అదే మనం లాస్ట్ ఇందాక మనం చూసిన అనాలిసిస్లో మనం చెప్పింది అనమాట. బట్ ఓవరాల్గా ఎన్టీఏ వాళ్ళు లేకపోతే జేఈ వాళ్ళు చెప్పిన దీని ప్రకారము సో పర్సంటైల్ ఈ రకంగా ఉంది. 27th ఎంతమంది, 29th ఎంతమంది, సో ఎంత కూడా ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అయింది అని చెప్పారు. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఏప్రిల్లో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎలా ఉంది, ఏ రోజు ఎంతమంది ఉంది అని మనము ఒక సర్వే రిపోర్ట్ చెక్ చేసుకుంటే ఓవరాల్గా త్రూఅవుట్ ఇండియాలో ఇదే సర్వే రిపోర్ట్లో ఓవరాల్గా ఇప్పటిదాకా వీళ్ళకందరికి డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా ఈక్వల్గా ఉంది. 4th ఏప్రిల్ 25%, 20%, 19%, 18%, 18%. అంటే ఇది
వీళ్ళు ఓటింగ్ ద్వారా అంటే క్యాండిడేట్స్ వాళ్ళ పేరెంట్స్ ఓటింగ్ ద్వారా వచ్చిన రిపోర్ట్ అనమాట. ఫైనల్గా ఎన్టీఏ వాళ్ళు కూడా రిలీజ్ చేస్తారు మనకి ఎగ్జామ్ ముందర కానీ ఎగ్జామ్ తర్వాత కానీ. సో అది ఫైనల్. కానీ మొత్తం మీద పర్సంటేజ్ చూసుకుంటే ఒక 3 to 5% వేరియేషన్ ఉంది. మైట్ బి ఇది ఓటింగ్ వల్ల కూడా ఆ డిఫరెన్స్ రావచ్చు. సో నేను కూడా ఓటింగ్ లైన్ అనేది ఓపెన్ చేస్తున్నాము. సో మనకు యూట్యూబ్లోనే పోలింగ్ ఉంది, ప్లస్ యాజ్ వెల్ యాజ్ కింద మీకు టెలిగ్రామ్ ఛానల్ సంబంధించి మనబడి ఇంటర్ అని ఒకటి ఉంటుంది, దీంట్లో కూడా పోలింగ్ పెట్టున్నాము. సో మీరు జస్ట్ ఊరికే ఏ రోజు మీకు ఎగ్జామ్ వచ్చింది అని చెప్పేసి మీరు పోలింగ్ చేయండి దాంట్లో. సో దాని ద్వారా ఎంతమంది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయ్యారు అనేది మనకు ఐడియా వస్తుంది. సో ఇది ఒక నెక్స్ట్ అప్డేట్ అనుకోవచ్చు. అంటే లాస్ట్ జనవరి సెషన్తో పోల్చినప్పుడు ఏదైతే ఈక్వల్గా డిస్ట్రిబ్యూషన్ అనేది జరగలేదో, కానీ ఏప్రిల్ సెషన్ అయినప్పుడు మాత్రం ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయ్యింది. సో దీని ద్వారా ఏమవుతుందంటే పర్సంటైల్ అనే దాంట్లో ఎక్కువ డిఫరెన్స్ రాదనమాట. సో ఎక్కువ మంది క్యాండిడేట్లు లేరు కాబట్టి ఒక సెషన్లో, సో అందరికీ కూడా టాపర్స్ అనేది కూడా ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అయ్యారు కాబట్టి, సో వాళ్ళకు వచ్చే హైయెస్ట్ మార్క్ బేస్ ప్రకారం పర్సంటైల్ అనేది వస్తుంది కాబట్టి, సో పర్సంటైల్లో కూడా ఎక్కువ డిఫరెన్స్ రాదు అనేది ఈ సెకండ్ అప్డేట్. అండ్ ఫైనల్గా థర్డ్ అప్డేట్ చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్. ఎగ్జామ్ ఆన్లైన్లో ఉంటుందా ఆఫ్లైన్లో ఉంటుందా? ఈ అప్డేట్కి మనం యాక్చువల్గా లాస్ట్ టైం ఆఫ్లైన్లో ఉంటుంది అనే దానిపైన ఒక ప్రూఫ్ చూపించాము మనము. ఇది మనకు CUET ఎగ్జామ్కి సంబంధించి ఎన్టీఏ హైయర్ అథారిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. ఏంటంటే 1.5 lakh అప్లికెంట్స్ కన్నా ఎక్కువ మంది రిజిస్టర్ అయితే మేము దాన్ని ఆఫ్లైన్లో కండక్ట్ చేస్తాము అని చెప్పారు. సో ఆఫ్లైన్లో కండక్ట్ చేసాక CUETని ఆఫ్లైన్లో కండక్ట్ చేస్తున్నాము అని చెప్పడం జరిగింది. మరి JEE ఏప్రిల్ సెషన్లో ఆల్మోస్ట్ 14 lakh మెంబర్స్ దాకా కూడా ఎన్రోల్ అవుతారు ప్రతిసారి. సో ఈసారి కూడా ఎన్రోల్మెంట్ ఆ రేంజ్లోనే ఉంది. సో 14 lakh మెంబర్స్ ప్లస్ ఎన్రోల్ అయ్యారు కాబట్టి ఈసారి ఆఫ్లైన్లో చేస్తారా చేయరా? సో ఇక్కడ 2 things మనం కన్సిడర్ చేయాలి. ఇక్కడ దీని గురించి వాళ్ళు ఎక్కడ మనకు అఫీషియల్గా రిలీజ్ చేయలేదు. 2 things కన్సిడర్ చేయాలి. ఆఫ్లైన్లో సడన్గా మార్చేసేసి ఆన్లైన్ నుంచి ఆఫ్లైన్ చేయాలి అంటే ఆ ప్రాసెస్ అన్నిటికీ చాలా టైం తీసుకుంటుంది. కాబట్టి విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 2 monthsలో ఈ ట్రాన్సిషన్ అనేది జరగదు. కాబట్టి నెక్స్ట్ ఇయర్ అంటే 2025లో జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. సో దిస్ ఈజ్ ఫస్ట్ అనాలిసిస్. సెకండ్ అనాలిసిస్, ఇన్ కేసు అంటే ఆల్రెడీ CUET ఎగ్జామ్కి వాళ్ళు ఒక ట్రయల్ మెథడ్లో వాళ్ళు చేశారు కాబట్టి JEE మెయిన్స్ ఈ సెషన్ ఏదైతే ఉందో దీన్ని కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. ఇది 50-50 ఆఫ్లైన్లో పెట్టే అవకాశాలు ఉన్నాయి అనేది 50-50. థర్డ్, JEE మెయిన్స్ ఏప్రిల్ సెషన్ ఆన్లైన్లోనే పెట్టేసేసి అడ్వాన్స్ని 2025లో మనం ఇందాక చెప్పినట్టు 2025లో మనకు మళ్ళీ ఆన్లైన్లో పెట్టే అవకాశం ఉందనేది మనం అనుకోవచ్చు అనమాట. సో మొత్తం మీద అయితే మాత్రం దీనిపైన క్లారిటీ ఇంకా ఇప్పటిదాకా అయితే మనకు రాలేదు. ఈ క్లారిటీ అయితే ఖచ్చితంగా 1 or 2 డేస్లో మనకు క్లారిటీ విత్ మీకు అడ్మిట్ కార్డ్ వచ్చే టైంకి వచ్చేస్తుంది. సో అడ్మిట్ కార్డ్ రిలీజ్ అవగానే మళ్ళీ కొత్తగా ఇంకో వీడియో చేయడం జరుగుతుంది. మీకు నోటిఫికేషన్ రావాలంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నోటిఫికేషన్ వస్తుంది. అలాగే టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి, అక్కడి నుంచి కూడా నోటిఫికేషన్ ఇస్తాను. అలాగే JEEకి ఎంసెట్కి ఇంటర్కి సంబంధించిన మొబైల్ యాప్ ఉంది మనబడి యాప్ అని, దాన్ని కూడా ఇన్స్టాల్ చేసుకుని దాంట్లో కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ ఇంటర్ రిజల్ట్స్ చాలా ఫాస్ట్గా దాంట్లో నుంచి మీకు రావడం జరుగుతుంది. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.